హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మార్కెట్లో నేను కొన్ని ఆకుకూరల్ని తీసుకొచ్చాను. కొన్ని కూరగాయలు, పండ్లు తీసుకొచ్చాను. అందులో కొన్ని ప్రత్యేకమైన ఆకుకూరలు ఉన్నాయి. అందుకని ఇవి చూపిద్దామని ఈ వీడియో తీస్తున్నాను. ఇప్పుడు నా చేతిలో ఉన్న ఈ ఆకుకూర, ఇది పిండి కూర అంటాం మేము మా దగ్గర. ఇదైతే మామూలుగా కూర వండుకొని తింటారు. రెగ్యులర్గా కాదు, కానీ దొరికినప్పుడైతే మేము తింటుంటాము. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు నేను చూపిస్తున్న ఆకు గుంటగలగరాకు అని అంటారు. దీన్నే అదేంటి భృంగరాజ్ అని కూడా అంటుంటారు. ఇది తలకి ఆయిల్ తయారు చేసుకొని తలకు పెట్టుకుంటే చాలా మంచిదని అంటారనమాట. ఇది మునగాకు గురించి ఇక అందరికీ తెలుసు కదా. మునగాకు ఎన్ని పోషకాలు కలిగి ఉంటుందో తెలిసిన విషయమే. ఇంకా చిక్కుడుకాయలన్నమాట, ఇంకా కొన్ని పండ్లు కూడా తీసుకొచ్చాను. ఆ పళ్ళల్లో ఏంటంటే ఒక ప్రత్యేకమైన పండు అని చెప్పచ్చు. ఇది కూడా అదేం పండో ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇదంటే మనకు ఏ సీజన్లో దొరికే పండ్లు ఆ సీజన్లో తింటే చాలా మంచిది. అందుకని నేను ఇప్పుడు చూపించబోయే పండు ప్రతి సంవత్సరం ఒకసారి అయితే కంపల్సరీ తింటుంటామన్నమాట మేము. ఎందుకంటే ఇది కడుపులో ఉన్న మలినాలని తీసేస్తుందని చెప్తుంటారు మా ఇంట్లో వాళ్ళైతే. అమ్మమ్మ వాళ్ళైతే ఇది అల్ల నేరేడు పండు అన్నమాట. దీని రంగు ప్రత్యేకమే, దీని రుచి ప్రత్యేకమే కదా. ఇది సీజన్లోనే దొరుకుతుంది కాబట్టి కంపల్సరీగా ఇది అందరు తినాలని చెప్తుంటారు. ఇది తింటే కడుపులో ఏదైనా మనం తప్పిపోయి తిన్న పదార్థాలు ఏవైనా ఉండిపోతే అవి కరుగుతాయని కూడా చెప్తారనమాట అని అంటుంటారు మా వాళ్ళైతే, మా అమ్మ వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు. అందుకని ప్రతిసారి దొరికినప్పుడైతే వదలకుండా వీటిని తింటుంటాము. కొంచెం వీటి ధర కూడా ఎక్కువగానే ఉంది. ఎందుకంటే వీటికి ఉన్న ఈ ఔషధ విలువలు, వాటి యొక్క ప్రత్యేకత కాబట్టి వాటికి ధర ఎక్కువగానే ఉంది.